హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 18వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. మొదటిగా చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియా పర్యటనకి వెళ్ళటం జరిగింది. సో నైజీరియా ఎక్కడ ఉంది, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇప్పుడు రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటి చూద్దాం. నెక్స్ట్ చూడండి, గ్రోయింగ్ ఎపిడమిక్. ఇక్కడ డయాబెటీస్ యొక్క ప్రివలెన్స్ పెరుగుతోంది అన్నటువంటి నేపథ్యంలో అసలు డయాబెటీస్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, డయాబెటీస్కి సంబంధించి ఇన్సులిన్ అన్నటువంటిది ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అన్నటువంటిది చూద్దాం. మూడవది చూడండి, న్యూ జస్టిస్ స్టాచ్యూ అన్నటువంటిది అన్వీల్ చేయటం జరిగింది సుప్రీంకోర్టులో, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్నటువంటి చూద్దాం. నెక్స్ట్, ఇండియా ఒక హైపర్సోనిక్ మిసైల్కి సంబంధించిన ఫ్లైట్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయటం జరిగింది 1500 కిలోమీటర్ల రేంజ్తో. మరి దీని యొక్క ప్రత్యేకతలు ఏంటని చూద్దాం. అలానే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని ట్యూనా ఎక్స్పోర్ట్స్ హబ్గా మార్చాలి అనేసి సెంట్రల్ గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది, దీనికి సంబంధించి చూద్దాం. అలానే నెక్స్ట్, ఎన్పీపీ నేషనల్ పీపుల్స్ పార్టీ అన్నటువంటిది మణిపూర్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి సపోర్ట్ని విత్డ్రా చేసుకుంది అన్నటువంటి కంటెక్స్ట్లో ఎందుకు విత్డ్రా చేసుకుంటోంది, అసలు మణిపూర్లో ఏమవుతోంది చూడండి. ఇంకొక 2 బాడీస్ కూడా మణిపూర్లో కనుక్కోవటం జరిగింది, ఆర్మీని డిప్లాయ్ చేశారు. మరి ఈ కంటెక్స్ట్లో అసలు మణిపూర్లో ఏం జరుగుతోంది ఇప్పుడు అన్నటువంటిది మనం తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా మరియు నైజీరియా రిలేషన్స్కి సంబంధించి. మన ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియాకి పర్యటనకి వెళ్ళారు. సో దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఈ విజిట్ యొక్క హైలైట్స్ ఏంటి అంటే, దాదాపు 17 సంవత్సరాల తర్వాత నైజీరియాని విజిట్ చేసినటువంటి మొదటి ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు, ఇక్కడ నైజీరియా అన్నటువంటిది, నైజీరియా 2 ప్రత్యేకతలు. ఒకటి వచ్చేసరికి ఆఫ్రికాకి సంబంధించి మోస్ట్ పాపులస్ కంట్రీ నైజీరియా అన్నటువంటిది. రెండవది వచ్చేసరికి సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, ఆఫ్రికాలో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ కలిగి ఉన్నటువంటి దేశం కూడా నైజీరియా. మరి కామన్వెల్త్ మెంబర్స్గా 2 దేశాలు ఉంటున్నాయి. అంతేకాదు, గవర్నెన్స్, కరప్షన్, టెర్రరిజం ఇలాంటి వాటన్నింటికి సంబంధించి సిమిలర్ ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నటువంటి దేశాలు ఈ 2. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం 2 దేశాల మధ్య రిలేషన్స్కి సంబంధించి చూస్తే, ఇండియా అన్నటువంటిది నైజీరియాకి సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది. అంతేకాదు, దాదాపు 150 ఇండియన్ కంపెనీస్ నైజీరియాలో పనిచేస్తూ ఉన్నాయి. దాదాపు 50,000 మందికి పైగా నైజీరియాలో మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటూ ఉన్నారు. సో లార్జెస్ట్ నాన్ ఆఫ్రికన్ గ్రూప్ అక్కడ ఉంది. సో మన ఎకానమీకి కూడా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ అక్కడి నుంచి వస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇండియా నైజీరియాకి ఆఫ్రికన్ యూనియన్ ద్వారా అసిస్టెన్స్ని అందిస్తూ ఉంది. సో డైరెక్ట్ బైలేటరల్ ఎంగేజ్మెంట్ లేకపోయినా కొంతవరకు ఆఫ్రికన్ యూనియన్ ద్వారా అందిస్తూ ఉందన్నమాట. మరి మన ఇండియా నైజీరియాకి ఎలా హెల్ప్ చేయగలుగుతుంది? నైజీరియాకి సంబంధించి బోకోహారం లాంటి ఛాలెంజ్ కావచ్చు, పైరసీ ఛాలెంజ్ కావచ్చు, ఆయిల్ థెఫ్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ ఛాలెంజెస్ ఎదుర్కొంటోంది. అలాంటి టైంలో ఇండియా తన డిఫెన్స్ సప్లైస్ని ఆఫర్ చేయొచ్చు. ట్రైనింగ్, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, అంటే టెర్రరిజం ఏదైతే బోకోహారంలో ఉందో అలాంటి వాటిని రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ లాంటి వాటిని యూజ్ చేసి ట్యాకిల్ చేయొచ్చు. అలానే గల్ఫ్ ఆఫ్ గునియాలో పైరసీని ట్యాకిల్ చేయొచ్చు. అలాగే ఎకనామిక్ స్టెబిలైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా చాలా ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది ఆల్మోస్ట్ 32% ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఫారిన్ ఎక్స్చేంజ్కి షార్టేజెస్ అన్నటువంటివి ఉన్నాయి ఫారెక్స్కి సంబంధించి. మరి ఈ నేపథ్యంలో హైడ్రోకార్బన్ సెక్టార్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, సో వీటన్నిటిని చేపట్టడం ద్వారా నైజీరియా ఎకానమీని మనం స్టెబిలైజ్ చేయొచ్చు. అంతేకాదు, ఇప్పుడు ఫినాన్షియల్ ఫెసిలిటేషన్స్ని తీసుకురావటం, ఆఫర్ చేయటం ద్వారా కూడా బార్టర్ లాంటి అరేంజ్మెంట్స్ని తీసుకురావటం వల్ల నైజీరియా ఫారిన్ ఎక్స్చేంజ్ షార్టేజ్ని మనం తగ్గించవచ్చు. అట్లానే బయోలెటరల్ ట్రేడ్ని పెంచుకోవటం, ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా ఎక్స్పోర్ట్స్ చేస్తుంది మన ఇండియాకి ఏమేమి, ఫార్మాసిటికల్స్ కావచ్చు, ఫుడ్కి సంబంధించి, టెక్స్టైల్స్కి సంబంధించి. సో వీటిని కనుక మనం రూపీలో ట్రేడ్ చేసుకుంటే దానివల్ల బయోలెటరల్ ట్రేడ్ అన్నటువంటిది పెరుగుతుంది, అవునా? ఇది కాకుండా ఐటీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వీటన్నింటికి సంబంధించి మనం నైజీరియాకి ఇటు హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా ఎక్స్పర్టైజ్ని ఆఫర్ చేయొచ్చు. సో నైజీరియా యొక్క డెవలప్మెంట్కి మన ఇండియా ఉపయోగపడగలదు, ఇది గమనించాలి. కాబట్టి 2 దేశాల మధ్య బైలేటరల్ టైస్ని పెంచుకోవటం,
అలాగే టెర్రరిజం ఇలాంటి వాటిని ట్యాకిల్ చేయటం, పైరసీ, డ్రగ్ ట్రాఫికింగ్ ఇలాంటి వాటన్నింటికి సంబంధించి రెండు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించుకోవటం ఇప్పుడున్నటువంటి ముఖ్య లక్ష్యం. అయితే ఈసారి పర్యటనలో ఒకటి గమనించాలి, మన ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా యొక్క సెకండ్ హైయెస్ట్ ఆనర్ని అందించడం జరిగింది. కొన్ని చోట్ల ఫస్ట్ హైయెస్ట్ ఆనర్ అన్నట్టుగా అన్నారండి, కాదు, ఇది సెకండ్ హైయెస్ట్ ఆనర్ అన్నమాట. ఏంటి ఆ అవార్డ్? గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైగర్ అన్నటువంటిది. చూడండి ఇక్కడ పిక్చర్లో మనం గమనించవచ్చు అనమాట. సో ఈ అవార్డ్ని మన ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డయాబెటీస్కి సంబంధించి. మనము దీనిని హెల్త్ పేపర్ 2లో సోషల్ సెక్టార్ కింద హెల్త్లో డిసీజెస్ అన్నటువంటి టాపిక్ కింద డయాబెటీస్ని చదువుకుంటాము. అయితే డయాబెటిస్ మిల్లిటస్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ డయాబెటీస్ అన్నటువంటిది ఒక క్రానిక్ డిసీజ్ అనమాట. ఇందులోకి వచ్చేసరికి ఏంటి అంటే బ్లడ్లో షుగర్ అన్నటువంటిది చాలా పెరిగిపోతే దానివల్ల డయాబెటీస్ అన్నటువంటిది వస్తుంది. మరింతగా డయాబెటీస్ పెరిగిపోయిందనుకోండి, హై డయాబెటీస్ వస్తే దాన్ని ఏమంటాం? హైపర్ గ్లైసీమియా అని కూడా పిలుస్తూ ఉంటాం ఆ కండిషన్ని. సో హైపర్ గ్లైసీమియా వస్తే అది నర్వ్స్ యొక్క డ్యామేజ్కి, బ్లడ్ వెజల్స్ యొక్క డ్యామేజ్కి కూడా దారితీస్తుంది. డయాబెటీస్ ఎందుకు వస్తుంది? మన బాడీలో ప్యాంక్రియాస్ అన్నటువంటిది ఉంటుంది. సో ఈ ప్యాంక్రియాస్ అన్నటువంటిది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ అన్నటువంటిది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా, ఎక్కువ ప్రొడ్యూస్ అయినా దానివల్ల డయాబెటీస్ అన్నటువంటిది వస్తుంది. డయాబెటీస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అని చెప్పేసి, రెండవదేమో టైప్ 2 డయాబెటీస్ అని చెప్పేసి, అలానే ఈ మధ్యలో టైప్ 1.5 అంటాం, టైప్ 1.5 డయాబెటీస్ అనేసి, అలానే జెస్టేషనల్ డయాబెటీస్ అనేసి అంటే ప్రెగ్నెన్సీలో ఈ డయాబెటీస్ రావటానికి చాలా వీలన్నటువంటిది ఉంటుందన్నమాట. ఇందులో టైప్ 1 డయాబెటీస్ వచ్చేసరికి చాలా వరకు జెనెటిక్గా ఉంటుంది. జెనెటిక్గా షుగర్ మా ఫాదర్కి ఉంది, నాకు కూడా వచ్చింది, ఇలా అంటూ ఉంటారు కదా, ఇలా అనమాట. జెనెటిక్గా ఎలా వస్తుంది? ప్యాంక్రియాస్లో ఉండేటటువంటి బీటా సెల్స్ అన్నటువంటివి ఫాల్టీ ఉంటే అలా ఈ టైప్ 1 డయాబెటీస్ రావడానికి వీలుంటుంది. అప్రాక్సిమేట్గా 5 నుంచి 10% మెంబర్స్కి టైప్ 1 డయాబెటీస్ రావచ్చు. అంతేకాదు ఏ ఏజ్లో అయినా కూడా రావచ్చు అనమాట. టైప్ 2 డయాబెటీస్ అన్నటువంటిది నార్మల్గా ఇన్సులిన్ అన్నటువంటిది బాడీ యూజ్ చేయటం స్టాప్ చేసిందనుకోండి, ఆ టైంలో ఇది వస్తుంది. సో బ్లడ్లో హై లెవెల్స్ ఆఫ్ షుగర్ వచ్చినప్పుడు దాన్ని ట్రీట్ చేయలేకపోతే టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఎక్కువ అడల్ట్స్లో వస్తుంది అనమాట. 90 to 95% పీపుల్ ఈ టైప్ 2 డయాబెటీస్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ టైప్ 1.5 అంటాం. దీన్నే లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ ఇన్ అడల్ట్స్ అని పిలుస్తూ ఉంటాం. సో ఎక్కువగా అడల్ట్హుడ్లో ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా టైప్ 2 డయాబెటీస్ ఈ టైంకి వెళ్ళేటప్పటికి ఈ మధ్యలో టైప్ 1.5 డయాబెటీస్ వస్తుందన్నమాట. ఇంకా జెస్టేషనల్ డయాబెటీస్ అంటే అన్నాం ఇందాకే, ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. సో హైపర్ గ్లైసీమియా అన్నటువంటిది ఎక్కువగా ఇలా వస్తూ ఉంటుందన్నమాట వీళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో. అయితే ఇన్సులిన్ అని ఇందాకటి నుంచి పిలుస్తూ ఉన్నాం. ఏంటి ఇన్సులిన్ అంటే? ఇన్సులిన్ అన్నటువంటిది ఒక లాటిన్ వర్డ్ అనమాట. ప్యాంక్రియాస్లో మనకి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేసి ఉంటాయి, చిన్నప్పుడు చదివి ఉంటాం, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని చెప్పేసి. ఈ ప్యాంక్రియాస్లో ఉండేటటువంటి వీటి పేరు మీదుగా దీనికి ఇన్సులిన్ అనేసి పేరు పెట్టారు. ఈ ఇన్సులిన్ని 1921లో కనుక్కున్నారనమాట. మెయిన్గా ఇది ప్యాంక్రియాస్లో ఉండేటటువంటి బీటా సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్సులిన్ అన్నటువంటిది మన బ్లడ్లో ఉండేటటువంటి గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే హైగా ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇన్సులిన్ అన్నటువంటిది ప్రొడ్యూస్ అవ్వలేదనుకోండి, అప్పుడు బాడీ ఎనర్జీ కోసం ఫ్యాట్ని యూటిలైజ్ చేసుకుంటుంది. అంతేకాదు ఇన్సులిన్ అన్నటువంటిది అమినో యాసిడ్ అప్టేక్ని కూడా మన బాడీ సెల్స్లో రెగ్యులేట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ లివర్, మజిల్ అలాగే ఫ్యాట్ సెల్స్ ఏవైతే గ్లూకోజ్ని బ్లడ్ నుంచి తీసుకుంటాయో వాటికి ఇది కారణమవుతుంది. అంతేకాదు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వటానికి కూడా ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. గ్లూకోజ్ని గ్లైకోజన్గా లివర్కి అలాగే మజిల్ స్టోరేజ్కి వీటిని మార్చడానికి కూడా ఇన్సులిన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతోంది, మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మనం చేసే పనుల వల్ల, మనం తినేటటువంటి ఫుడ్ వల్ల ఈ డయాబెటీస్ అన్నటువంటిది క్రానిక్గా మారిపోతూ ఉంది. హై బ్లడ్ షుగర్ అన్నటువంటిది ఇప్పుడు చాలా మందిలో నమోదవుతోంది. కాబట్టి అందులోనూ ఎక్కువ టైప్ 2 డయాబెటీసే వస్తుందన్నమాట.
కాబట్టి మనం తీసుకునేటటువంటి ఫుడ్ ఏంటి అన్నటువంటిది మనం గమనించుకుంటూ ఉండాలి. డయాబెటీస్ కేర్ అన్నటువంటిది ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రావాలి అన్నట్టుగా చాలా ప్రయత్నాలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి మన గవర్నమెంట్ కూడా ఎన్సిడి, నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ టార్గెట్ని పెట్టుకుంది. ఒబిసిటీ, డయాబెటీస్ వీటి ప్రివిలెన్స్ని తగ్గించాలి అన్నట్టుగా. ఇది మాత్రమే కాకుండా NPCDCS అనేసి 2010లో తీసుకొచ్చిందనమాట. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్స్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ అనేసి. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా వీటన్నింటికి సంబంధించి లెవెల్స్ ఆఫ్ హెల్త్ కేర్లో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అందించడం, డయాగ్నోసిస్కి సపోర్ట్ అందించడం ఇలాంటివన్నీ చేస్తారు. అంతేకాదు ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫౌండేషన్ అనేది 2019లో డయాబెటీస్ అట్లాస్ అనేసి ప్రిపేర్ చేసింది. అందులో టాప్ 10 కంట్రీస్లో మన భారతదేశం కూడా ఒకటి ఉంది ఈ డయాబెటీస్ కేసెస్కి సంబంధించి. సో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ డయాబెటీస్ వచ్చిందంటే దానివల్ల అర్లీగా చనిపోయే రిస్క్ అన్నటువంటిది కూడా పెరుగుతుంది. కాబట్టే ఇప్పుడు డయాబెటీస్ని వీలైనంత వరకు ఎలిమినేట్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఇండియాలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు డయాబెటీస్కి సంబంధించి. అంతేకాదు దాదాపు 133 మిలియన్ పీపుల్, అది కూడా 30 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళలో డయాబెటీస్ని ట్రీట్ చేయకుండా అలానే వదిలేసినటువంటి వాళ్ళ లిస్టులో మన భారతదేశం మొదటిగా ఉంది. మరి ఇలా పెరగటానికి రీజన్ ఏంటి అంటే ఇందాక అనుకున్నట్టుగా సరైన మెడికేషన్ అన్నటువంటి తీసుకోకపోవటం, లేదు అంటే ఇష్టం వచ్చినట్టుగా ఫుడ్ ఫ్యాక్టర్స్ అన్నటువంటివి మారుతూ ఉండటం కావచ్చు. అలానే చాలామంది పర్టికులర్గా సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి ఈ డయాబెటీస్ ప్రివిలెన్స్ అన్నటువంటిది చాలా ఎక్కువ అవుతూ ఉంది లాస్ట్ 3 డికేడ్స్లో. సో దీని యొక్క ప్రివిలెన్స్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వరల్డ్లో దాదాపు 17% మంది పీపుల్ ఈ డయాబెటీస్ని కలిగినటువంటి వాళ్ళు మన భారతదేశంలోనే ఉన్నారు అన్నట్టుగా ఈ పేరుని పెట్టారనమాట. కాబట్టి అంటే ఒకటండి, మన డైటరీ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా అదుపులో పెట్టుకుని ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ బాడీ వెయిట్ని ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకోవటం, అంటే ఎస్పెషల్గా అబ్డామినల్ ఫ్యాట్ లాంటివి అక్యుములేట్ అవ్వకుండా చూసుకుంటే కనుక మనం వీలైనంత వరకు ఈ డయాబెటీస్ ప్రివిలెన్స్ని తగ్గించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా సుప్రీంకోర్టు కొత్త జస్టిస్ స్టాచ్యూని అన్వీల్ చేయటం జరిగింది. సో దీనిని మనం పాలిటీలో జ్యుడిషియరీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. మరి సుప్రీంకోర్టుల యొక్క న్యాయమూర్తుల భవనంలో రీసెంట్గా కొత్త లేడీ జస్టిస్ స్టాచ్యూని అన్వీల్ చేశారన్నమాట, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్తో. మరి ఈ స్టాచ్యూ యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్నటువంటిది మనకు తెలియాలి. అందులో ఒకటి వచ్చేసరికి పిక్చర్ చూడండి, ఒకటి వచ్చేసరికి ఇక్కడ న్యాయదేవత యొక్క కళ్ళకి గంతలు అన్నటువంటివి ఉండవు, అంటే బ్లైండ్ ఫోల్డ్ని తీసేశారు, న్యాయదేవత అన్నింటినీ చూస్తోంది అనేసి అర్థం. రెండవది వచ్చేసరికి న్యాయదేవత చేతిలో ఇక్కడ ఇంతకుముందు ఖడ్గం ఉండేది, దానికి బదులుగా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఉంచారు. మూడవది వచ్చేసరికి చూడండి, రైట్ హ్యాండ్లో ఇక్కడ ఏదైతే తుల అన్నటువంటిది ఉందో ఇది ఇంతకుముందు ఒకవైపు కిందికి ఒకవైపు పైకి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా కాకుండా సేమ్ ఒకేలాగా ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇద్దరు వైపుల నుంచి కూడా సరిగ్గా సమానంగా వింటోంది అన్నటువంటిదనమాట. ఇంకా చివరిగా ఇంతకుముందు ఏదైతే ట్రెడిషనల్ వెస్ట్రన్ రోబ్ని ధరించినటువంటి న్యాయదేవత ఇక్కడ చూడండి చీరని ధరించింది. సో వీటన్నింటి నేపథ్యంలో కూడా ఈ స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు శారీ అంటే మనకి కొలోనియల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనం బయటికి రావాలి అన్నట్టుగా మనం ఏవైతే ఐపీసీ, సిఆర్పిసి వీటిని రీప్లేస్ చేశామో అలానే ఇప్పుడు కొత్త జస్టిస్, ఈ లేడీ జస్టిస్ యొక్క స్టాచ్యూని కూడా శారీతో డ్రెస్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఇందాక చూసామా ఈ వేయింగ్ ఫ్యాక్ట్స్ కూడా సేమ్ ఉన్నాయి. సో బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ సరిగ్గా వింటున్నారన్నట్టుగా. మనకి ఇంతకుముందు చేతిలో ఈ ఖడ్గం ఏదైతే ఉన్నిందో స్వార్డ్, ఇది లా యొక్క అథారిటీని అలాగే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని పనిష్ చేస్తామన్నట్టుగా చూపించడానికి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమే తీర్పులు ఉంటాయని చెప్పటానికి దీన్ని ఉంచటం జరిగింది. బ్లైండ్ ఫోల్డ్ అన్నటువంటిది చట్టం అందరికీ సమానమే అన్నట్టుగా, ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నటువంటి దాన్ని సింబలైజ్ చేస్తూ తీసుకొచ్చేవాళ్ళు. అంటే ఈ జస్టిస్ని ఇంపార్షియల్గా డెలివర్ చేస్తారు అన్నట్టుగా. కానీ ఇప్పుడు అలా కాదు, బోత్ పార్టీస్కి చూస్తూ ఉంటుంది. అంతేకాదు
బోత్ పార్టీస్ యొక్క ఆర్గ్యుమెంట్స్ని కూడా కరెక్ట్గా వింటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ లేడీ జస్టిస్ ఏదైతే ఉందో స్టాచ్యూ ఆఫ్ జస్టిస్, ఇందులో ఉన్నటువంటి మనం గమనించాల్సిన ముఖ్యాంశాలు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 1500 కిలోమీటర్ల రేంజ్ ఉండేటటువంటి ఒక హైపర్సోనిక్ మిసైల్కి సంబంధించిన టెస్ట్ని ఇండియా సక్సెస్ఫుల్గా చేపట్టింది ఒడిషా కోస్ట్లో. మరి దీనిని సైన్స్ అండ్ టెక్నాలజీలో మనము డిఫెన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే దీని రేంజ్ ఎంత? 1500 కిలోమీటర్లు. మరి ఇంతకుముందు యుఎస్ఏ, అలాగే చైనా, అలాగే రష్యా, ఈ 3 దేశాలు మాత్రమే ఇలాంటి టెక్నాలజీని కలిగి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మన భారతదేశం అనమాట. సో ఇది ఒక హైపర్ సోనిక్ మిసైల్. హైపర్ సోనిక్ అంటే ఏంటి? సౌండ్ యొక్క స్పీడ్ కన్నా ఎక్కువ రెట్లు వేగంతో వెళ్తే దాన్ని హైపర్ సోనిక్ అనేసి పిలుస్తూ ఉంటాం. మరి ఈ టెస్ట్ ద్వారా కొన్ని టెక్నాలజీస్ అన్నటువంటివి డెమాన్స్ట్రేట్ చేయటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్, అంటే ఈ హైపర్సోనిక్ మాన్యూవర్స్ అన్నటువంటివి స్టేబుల్గా కంట్రోల్డ్గా జరుగుతూ ఉన్నాయా అన్నట్టుగా ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంది అన్నట్టుగా చూశారు. అట్లానే స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ అన్నటువంటిది సరిగ్గా జరుగుతుందా లేదా, దాన్ని ఇక్కడ వాడొచ్చా లేదా అన్నట్టుగా చూడటం జరిగింది. ప్రొపల్షన్ని ఇక్కడ టెస్ట్ చేశారు. స్క్రామ్ జెట్ అనేది ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్ ఉంటుందన్నమాట. దీంట్లో ఏంటి? హైపర్సోనిక్ స్పీడ్తో వెళ్తూ ఎయిర్ని కంబషన్కి వాడుకోవటం, ఆక్సిజన్ బదులుగా ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్నే తీసుకుంటాయన్నమాట. అట్లానే ఏరో థర్మల్ ఎన్విరాన్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఎక్స్ట్రీమ్ థర్మల్ ఎన్విరాన్మెంట్స్లో కూడా వెళ్ళగలవా లేదా అన్నట్టుగా ఆ థర్మోస్ట్రక్చరల్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అన్నట్టుగా చూడటానికి ఇది ఉపయోగపడింది. అట్లానే హైపర్సోనిక్ వెలాసిటీస్లో సపరేషన్ మెకానిజం అన్నటువంటిది ఎలా పనిచేస్తుంది అన్నట్టుగా చూడటం. ఇప్పుడు మనం హైపర్సోనిక్ అంటున్నాం అంటే ఏమన్నాము? సౌండ్ యొక్క స్పీడ్ కన్నా చాలా రెట్లు, ఫర్ ఎగ్జాంపుల్ 5 రెట్లు వేగంతో కనీసం వెళ్తుందన్నమాట. సో దాన్ని మ్యాక్ అంటాం. మ్యాక్ 5 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్తే దాన్ని మనం హైపర్సోనిక్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి హైపర్సోనిక్ వెపన్స్ వచ్చేసరికి చాలా హై స్పీడ్తో వెళ్తాయి కాబట్టి దాన్ని డిటెక్ట్ చేయాలన్నా, ఇంటర్సెప్ట్ చేయాలన్నా చాలా డిఫికల్ట్. మరి ఇది కాకుండా మన భారతదేశంలో ఇంకా మిసైల్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి? ఆకాష్ అని చెప్పేసి, బ్రహ్మోస్ అని చెప్పేసి, నాగ్ అని, అస్త్ర అని, అగ్ని అని, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిని ఇప్పుడు తయారు చేసింది ఎవరు? ఈ మిసైల్ని ఇండిజీనస్గా డెవలప్ చేశారు. ఎవరు డెవలప్ చేశారు? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 1958వ సంవత్సరంలో R&D వింగ్గా ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఏర్పడిందనమాట. డిఫెన్స్లో సెల్ఫ్ రిలయన్స్ని అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి కటింగ్ ఎడ్జ్ డిఫెన్స్ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఈ DRDO అన్నటువంటిది డెవలప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంబాట్ వెహికల్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కావచ్చు, ఏరోనాటిక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, వీటన్నింటి కోసం దాదాపు 40కి పైగా ల్యాబొరేటరీస్ని DRDO నెలకొల్పింది కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ట్యూనా ఎక్స్పోర్ట్స్ని పెంచాలి, ఒక ట్యూనా ఎక్స్పోర్ట్ హబ్గా అండమాన్ నికోబార్ని మార్చాలి అన్నట్టుగా సెంటర్ అనుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో మనం ఎకానమీకి సంబంధించి దీన్ని చదువుకుంటాము. అయితే మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అన్నటువంటిది ఒక నోటిఫికేషన్ని జారీ చేసింది. దీనికి సంబంధించి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో ట్యూనా క్లస్టర్ని డెవలప్ చేస్తాము అన్నట్టుగా. సో ట్యూనా క్లస్టర్ని దేని కింద డెవలప్ చేస్తారు? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి స్కీమ్ కింద డెవలప్ చేయటం జరుగుతుంది. మరి ఈ స్కీమ్ని 2020లో తీసుకొచ్చారు. బ్లూ రెవల్యూషన్ని సస్టైనబుల్ అలాగే రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ ద్వారా ఫిషరీస్ సెక్టార్లో సాధించాలి అన్నటువంటి లక్ష్యంతో. మరి దీనిని 5 సంవత్సరాల కాలానికి గాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే 2020-21 నుంచి 2024-25 వరకు. మరి ఏంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన యొక్క ఆబ్జెక్టివ్స్? దీని ద్వారా ఫిషరీస్ సెక్టార్ యొక్క పొటెన్షియల్ని మనం మరింతగా పెంచుకోవాలి, ఫిష్ ప్రొడక్షన్ మరియు ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేసుకోవాలి. దానికోసం ఈ ల్యాండ్ అలాగే వాటర్ని ప్రొడక్టివ్గా వాడుకోవటం, ఎక్స్పాండ్ చేయటం, డైవర్సిఫికేషన్ అన్నటువంటివి చేయటం, ఇలాంటివన్నీ. అట్లానే వాల్యూ చైన్ని కూడా బాగా స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. మోడర్నైజ్ చేసుకోవాలి, స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా పెంచుకోవాలి. మరి ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించి దాదాపు 6 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల
ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అన్నటువంటిది మనకి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ సీ రిసోర్సెస్ని మనం సరిగ్గా ఎక్స్ప్లాయిట్ చేసుకోవట్లేదు. పర్టికులర్గా ట్యూనా కావచ్చు, ట్యూనాకి హై వాల్యూ ఉందన్నమాట. దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల ఈ ట్యూనా ఫిషెస్ని అక్కడ పట్టచ్చు. మరి ట్యూనా అన్నటువంటిది ఏంటి? ఫిషెస్కి సంబంధించి మన ఓపెన్ సీలో కాంటినెంటల్ షెల్ఫ్కి అవతల సైడ్ ట్యూనాస్ అన్నటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి దాదాపు మనం చూస్తే పోషకాలు ఎక్కువగా కలిగినటువంటి కమర్షియల్లీ వాల్యుబుల్ ఫిష్గా ఒకటిగా దీన్ని చెప్పచ్చు. మరి ఈ క్లస్టర్ ద్వారా ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నారు? ఈ క్లస్టర్ని ఏర్పాటు చేయటం ద్వారా ఒకటి మన ఎకనామిక్ స్కేల్ని మరింతగా పెంచుకోవటం, అలానే ఇంక్రీజింగ్ ఇన్కమ్స్ని ఇంక్రీజ్ చేసుకోవటం, అట్లానే మనకి గ్రోత్ అన్నటువంటిది ఫిషరీస్ సెక్టార్లో తీసుకురావటం, అలాగే ఇందాకన్నట్టుగా బ్లూ రెవల్యూషన్ని మరింతగా పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ట్యూనా ఫిషింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పార్ట్నర్షిప్ని తీసుకొని కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవచ్చు, అలాగే ట్రైనింగ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంబంధాలను పెంచుకోవటానికి కూడా మనకి యూస్ అవుతుందన్నమాట. సో వీటన్నింటి నేపథ్యంలో మనకి ఇది ఇంపార్టెంట్. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, మణిపూర్ ఇష్యూకి సంబంధించి. మణిపూర్లో వైలెన్స్ అన్నటువంటి జరుగుతోంది అని మనం చూస్తే లాస్ట్ ఇయర్ చాలా జరిగింది ఎథ్నిక్ కమ్యూనిటీస్ మధ్య, నాన్ ట్రైబల్ మైటీ కమ్యూనిటీకి అలాగే కుకీ కమ్యూనిటీకి మధ్య ఇష్యూస్. మరి 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి మెయిటీస్ మాకు ఎస్టీ ట్యాగ్ కావాలి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్నటువంటి ట్యాగ్ కావాలి అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆందోళనలన్నీ మరి కొంచెం సర్దుమణుగుతోంది అన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇది మొదలైంది. మనం చూస్తూనే ఉన్నాం చూడండి. ఇంఫాల్లో ఇంకొక 2 డెడ్ బాడీస్ అన్నటువంటివి దొరికాయి. ఇదే నేపథ్యంలో ఎన్పీపీ తన యొక్క సపోర్ట్ని అక్కడున్నటువంటి మణిపూర్ గవర్నమెంట్ నుంచి వెనక్కి తీసేసుకోవటం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఇంటర్నల్ సెక్యూరిటీ అలాగే గవర్నెన్స్ అన్నటువంటి టాపిక్స్ కింద చూస్తాము. సో అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి? ఒకటి వచ్చేసరికి మణిపూర్కి సంబంధించినటువంటి ఈ ఇష్యూ. సో సింపుల్గా చెప్పాలి అంటే మణిపూర్లో మొత్తం ఇంఫాల్ వ్యాలీ అన్నటువంటిది చుట్టుపక్కల ఉన్నటువంటి హిల్స్. సో ఈ ఇంఫాల్ వ్యాలీ చుట్టుపక్కల ఉండేటటువంటి హిల్స్లోకి వచ్చేసరికి హిల్స్లో ఏమో ఎస్టీ పీపుల్ నివసిస్తూ ఉన్నారు. కుకీస్ కావచ్చు, అలాగే జోమీస్ కావచ్చు, నాగా ట్రైబ్స్ కావచ్చు, వీళ్ళంతా. మరి ఈ ఇంఫాల్ వ్యాలీలోకి వచ్చేసరికి ఎక్కువ డామినేషన్ వచ్చేసరికి మైతీలది ఉంటుందన్నమాట. మరి మొత్తం ఇంఫాల్ వ్యాలీ జాగ్రఫికల్ ఏరియాలో ఓన్లీ 10% మాత్రమే ఉన్నా కూడా మైతీస్కి దాదాపు మొత్తం 60 ఎమ్మెల్యేల్లో 40 ఎమ్మెల్యేలు వీళ్ళే ఉంటారు. మిగతా 90% జాగ్రఫికల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఈ ట్రైబల్స్కి కేవలం 20 ఎమ్మెల్యేస్ మాత్రమే అనమాట మొత్తం 60 ఇంటికి. అంతేకాదు దాదాపు 35% ఐడెంటిఫైడ్ ట్రైబల్స్ హిల్స్లోనే నివసిస్తూ ఉంటారు. మరి అలాంటి దగ్గర నుంచి చూడండి ఓన్లీ 20 ఎమ్మెల్యేస్ మాత్రమే. అలానే మెజారిటీ ఆఫ్ మైతీస్ వచ్చేసరికి హిందూస్, కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. మిగతా ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎనీ నాగా ట్రైబ్ అని, ఎనీ కుకీ ట్రైబ్ అని ఇలా కేటగరైజ్ చేస్తాం జనరల్గా. వీళ్ళంతా మెజారిటీ వచ్చేసరికి క్రిస్టియన్స్ అనమాట. సో ఇప్పుడు ఏమైంది? ఈ మణిపూర్లో వైలెన్స్కి రీజన్ ఏంటి అంటే మైతీ కమ్యూనిటీ మమ్మల్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద చేర్చండి అన్నట్టుగా 10 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటే మణిపూర్ హైకోర్టు ఆ స్టేట్ గవర్నమెంట్కి ఎస్టీస్ ట్యాగ్ని ఇవ్వటానికి వీలవుతుందా లేదా చూడండి అన్నట్టుగా చెప్పడంతో గొడవలు అన్నటువంటివి అక్కడ చెలరేగాయి. చాలామంది చనిపోయారు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే మనం ఇక్కడ మళ్ళీ ఏమైంది? కొంత సర్దుమణిగిందన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు చిన్న గొడవలు అన్నటువంటివి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళని చంపివేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఇప్పుడు ఎన్పీపీ నేషనల్ పీపుల్స్ పార్టీ అన్నటువంటిది తన యొక్క సపోర్ట్ని విత్డ్రా చేసుకుంది. మరి ఈ నేపథ్యంలో ఎన్పీపీ నేషనల్ పీపుల్స్ పార్టీ అన్నటువంటిది నేషనల్ పార్టీనా, స్టేట్ పార్టీనా? ఎన్పీపీ అన్నటువంటిది నేషనల్ పార్టీ. మరి ప్రస్తుతం మన దేశంలో ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి? పొలిటికల్ పార్టీస్ 6 ఉన్నాయి. ఏమేంటవి? ఒకటి వచ్చేసరికి బీజేపీ, భారతీయ జనతా పార్టీ, 2 ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 3 సిపిఐఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, 4వది వచ్చేసరికి బహుజన్ సమాజ్ పార్టీ, 5వది ఆమ్ ఆద్మీ పార్టీ, 6వది వచ్చేసరికి నేషనల్ పీపుల్స్ పార్టీ. ఈ 6 కూడా నేషనల్ పార్టీ స్టేటస్ని కలిగి ఉన్నాయి.
అయితే ఇంతకుముందు ఇంకొన్ని పార్టీస్కి ఉండేవి, కానీ 2023లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, కొన్ని పార్టీస్కి నేషనల్ పార్టీ స్టేటస్ని విత్డ్రా చేసుకుంది. అవి ఏంటి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అన్నటువంటిది, అలానే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది, అలానే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ మూడింటికి కూడా తనకున్నటువంటి నేషనల్ పార్టీ స్టేటస్ని వెనక్కి తీసేసుకుందనమాట. అంటే నేషనల్ పార్టీ స్టేటస్ని ఒక పొలిటికల్ పార్టీకి ఇచ్చేటటువంటి అథారిటీ ఎవరు కలిగి ఉంటారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.